నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. కృత్తికా నక్షత్రము. కృత్తికా నక్షత్రం అంటే ఏంటి, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి, తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి వృత్తుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటివన్నీ కూడా ఒకసారి చూద్దాము. కృత్తికా నక్షత్రము అంటే కృత్తికా క్షురా షట్కము అని చెప్పబడింది శాస్త్రం. అంటే కత్తి, ఏదైతే మంగళ కత్తి అంటూ ఉంటాం కదండి, ఆ మంగళ కత్తి ఆకృతి అనేటువంటిది ఎలా ఉంటుందో ఆ ఆకృతిలో 6 నక్షత్ర తారలు మనకి ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటాయి. దీన్నే కృత్తికా నక్షత్రంగా గుర్తించారు. అయితే ఇది మేషరాశిలో 26.40 డిగ్రీల దగ్గర నుంచి వృషభ రాశిలో 10 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రంగా కృత్తికా నక్షత్రం ఉంటుంది. మేజర్గా కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి అయితే, తర్వాత మేషరాశిలో సంచారం చేసేంత వరకు అధిపతి కుజుడు, 2, 3, 4 పాదములకి వారికి రాశ్యాధిపతి శుక్రుడైతే, అదే విధంగా అధిదైవం వచ్చేసి అగ్ని భగవానుడు అవుతారు. అయితే మేజర్గా కృత్తికా నక్షత్రంలో ఎవరు జన్మించినా 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి తల్లికి దోషం ఉంటుంది. సో కృత్తికా నక్షత్రం 4వ పాదంలో మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినా, మీ చుట్టాల్లో ఎవరైనా ఉన్నా, మీ బంధువుల్లో ఎవరైనా ఉన్నా వాళ్ళ యొక్క తల్లికి దోషం ఉంటుంది. కాబట్టి పుట్టిన తర్వాత 27 రోజుల్లోపు కానీ 21 రోజుల్లోపు కానీ వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఖచ్చితంగా నక్షత్ర శాంతి అనేటువంటిది ఆచరించాలి. లేకపోతే తల్లికి అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కృత్తికా నక్షత్రము జనరల్గానే ధైర్య సాహసాలు అనేటువంటివి ఎక్కువగా ఉండేటువంటి నక్షత్రంగా చెప్పుకోవచ్చు. వెరీ పవర్ఫుల్ నక్షత్రం, రాయల్ నక్షత్రము. 10 మందికి ఆసరాగా నిల్చుని 10 మందికి సహాయం చేస్తూ సహాయ సహకారములు అందించేటువంటి నక్షత్రము. సేవా తత్పరత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. పొలిటికల్ ఫీల్డ్లో వీళ్ళు బాగా రాణించగలరు అని చెప్పచ్చు. అదేవిధంగా బలమైనటువంటి హార్డ్ వర్క్ చేసే వాళ్ళగా వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పచ్చు. ఎవరిని మోసం చేయకుండా, ఎందుకంటే అగ్ని భగవానుడు అధిదైవంగా చెప్పబడ్డారు. అగ్ని అంటే దేనికి చిహ్నము అంటే ప్యూరిటీకి, స్వచ్ఛతకి చిహ్నం. కాబట్టి కృత్తికా నక్షత్రం వాళ్ళే 100% మన ఇంట్లో ఎవరైనా ఉన్నా, మన ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా మీరు ఖచ్చితంగా ట్రస్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కృత్తికా నక్షత్రం వాళ్ళు మేజర్గా ఎలాంటి వృత్తులు వీళ్ళకి బాగుంటాయి అంటే, జనరల్గా వీళ్ళకి రాణించేటువంటి వృత్తులన్నీ కూడా పోలీస్ కానీ, మిలిటరీ కానీ, డిఫెన్స్ కానీ, లేకపోతే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, ఐ డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, లేకపోతే గోల్డ్ వ్యాపారం చేసే వాళ్ళగా, జడ్జెస్గా, న్యాయ నిర్ణేతలుగా, పొలిటికల్ లీడర్స్గా, పోరాట యోధులుగా, ఇలా గొప్ప కార్మికులుగా గొప్పగా వీళ్ళు రాణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ భాగంలో మనం చూసేటువంటిది ఒక్కొక్క పాదం వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి క్రమంలో మనం చూసుకుంటూ వెళ్తే కనుక, ముందుగా కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. కృత్తికా నక్షత్రం 1వ పాదం అనేటువంటి వీళ్ళు ధనస్సు నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. మేజర్గా ధనుర్నవాంశ అనేటువంటిది ఉన్నటువంటి వీళ్ళకి రవి, గురు, కుజ అండ్ అగ్ని భగవానుడి యొక్క గ్రహ సంపుటి అనేటువంటిది కనబడుతోంది చూడండి. అయితే మేజర్గా కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లో రాణించేటువంటి యోగం 100% కనబడుతుంది అని చెప్పచ్చు. గవర్నమెంట్ సొమ్ము తినేటువంటి యోగం, పొలిటికల్ పవర్ని అనుభవించేటువంటి యోగం, పొలిటికల్ లీడర్స్గా, లేకపోతే ఎనీథింగ్ రాజకీయాల్లో అద్భుతమైనటువంటి యోగము, గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళగా, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా, కార్పొరేట్ స్థాయిలో సిఇఓస్గా, మేనేజర్స్గా, హెచ్ఈఓస్గా, హెచ్ఆర్స్గా, ఎలాగైనా సరే అద్భుతంగా రాణించేటువంటి అవకాశం వీళ్ళకి బాగా కనబడుతుంది. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి అంటే, హార్ట్ ట్రబుల్స్ ఒకటి, బీపీ, బ్లడ్ ప్రెషర్ విషయంలో వీళ్ళు ఖచ్చితంగా ఈ ఆరోగ్య సమస్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదే కాకుండా 2వ పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక వీళ్ళకి మకర నవాంశ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మకర నవాంశ ఉన్నటువంటి కృత్తిక 2వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఆరోగ్యము అనేటువంటిది, లేకపోతే కష్టము అనేటువంటిది ఫస్ట్ నుంచే జీవితంలో కష్టపడాల్సిన పరిస్థితులు రావడం కానీ, లేకపోతే ఎనీథింగ్ ఒక తెలియనటువంటి అలజడి, చిన్నప్పటి నుంచి పోరాటం చేసే ఏదైనా దక్కించుకోవాలి తప్ప అదృష్టం కొద్దీ ఏదే వచ్చినటువంటి బాపతులు ఏది కనబడవు. సో తర్వాత ఏంటంటే వీళ్ళు బాగా సినిమా ఫీల్డ్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది. బికాజ్ వీళ్ళు వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు కాబట్టి. కానీ బాగా కష్టపడాలి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా. లేకపోతే కృత్తికా నక్షత్రం 2వ పాదం వాళ్ళు ఏదైనా కంపెనీలో ట్రస్టెడ్ ఎంప్లాయీగా పనిచేయడం కానీ, లేకపోతే కోల్ మైన్స్లో కావచ్చు, పెట్రోలియం కావచ్చు, ఐరన్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, ఇలాగా వీళ్ళు జాబ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కష్టపడతారు, బాగా శ్రమజీవులు అని బాగా చెప్పచ్చు. వీళ్ళకి వెన్నుపూసకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని చెప్పి సూచన చేయబడింది. స్పైనల్ కార్డ్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లం కావచ్చు, ఎనీథింగ్ ఇలాంటి విషయాల్లో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదే విధంగా 3వ పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక వీళ్ళది కుంభ నవాంశ అనేటువంటిది జరుగుతోంది.
కుంభ నవాంశ, వీళ్ళకి చూస్తే కనుక వీళ్ళు బాగా కష్టపడతారు జీవితంలో, కానీ వీళ్ళకి రిజల్ట్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్గా బాగా రాణించగలుగుతారు. జీవితంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాలం కలిసి వచ్చి అపారమైనటువంటి ధనవంతులుగా బాగా ఎదుగుతారు. న్యాయ నిర్ణేతలుగా ఎదుగుతారు. లా, జడ్జి ఫీల్డ్ కానీ ఇలాంటి అన్ని ఫీల్డ్స్లోనూ బాగా రాణించగలుగుతారని చెప్పచ్చు. అయితే మేజర్గా వీళ్ళకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి అంటే ఆర్థరైటిస్, కీళ్ల వాతము, ఇలాంటి వాత దోషానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల రీత్యా వీళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. 4వ పాదంలోకి వస్తే ఇంకా మనము 4వ పాదము అనేటువంటిది మీన నవాంశ, అంటే వీళ్ళు గొప్ప గొప్ప తత్వవేత్తలుగా, సైంటిస్టులుగా, ఇన్నోవేటర్స్గా, లేకపోతే ఇంకా స్పిరిచువల్ లీడర్స్గా, స్పిరిచువల్ టీచర్స్గా, ప్రవచనకర్తలుగా, లేకపోతే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి గొప్ప గొప్ప టీచర్స్గా, అంటే ఎలాగంటే ఇంకా వీళ్ళ యొక్క జ్ఞానానికి కావచ్చు, వీళ్ళ యొక్క తత్వానికి, సిద్ధాంతానికి కావచ్చు ప్రపంచం అంతా గొప్ప గొప్ప అప్లాస్ అనేటువంటిది ఇస్తుందన్నమాట. అలాంటి గొప్ప స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. భగవంతుని యొక్క ఆధ్యాత్మికతలో చాలా బాగా రాణిస్తారు అని చెప్పచ్చు. వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే డబ్బు నిలబడదు, విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. సో ఆ విషయంలో వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారని చెప్పచ్చు. ఎస్పెషల్లీ అదేవిధంగా విదేశాల్లో నివసించేటువంటి యోగము కృత్తికా నక్షత్రం 4వ పాదం వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. సో ఇక్కడ కృత్తికా నక్షత్రం వాళ్ళు సో ఈ విధంగా ఉంటుంది. మేజర్గా కృత్తికా నక్షత్రానికి జనరలైజర్గా చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలు మనం చూస్తే కనుక నెక్కకి సంబంధించి, అంటే ఈ యొక్క మెడ భాగానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ అంటే అగ్ని ప్రమాదములు కానీ, ఎలక్ట్రిక్ షాక్స్ కానీ, బైక్ యాక్సిడెంట్స్ కానీ ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఉష్ణ వ్యాధులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం, పైల్స్ కావచ్చు, పిస్టులా కావచ్చు, ఇలాంటి ఉష్ణ వ్యాధుల విషయంలో ఎస్పెషల్లీ ఉమెన్ అయితే ఈ యొక్క పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఎక్కువగా చూసే అవకాశము అందులో ఎస్పెషల్లీ 2, 3, 4 పాదం వాళ్ళకి ఎక్కువగా కనబడుతుంది. అయితే ఇది ఈ 4 పాదం వాళ్ళ కోసం మనం మాట్లాడుకునేటువంటిది ఈ జూలై మాసం దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక ఎస్పెషల్లీ 1వ పాదం వాళ్ళకి జూలై 20వ తారీఖు దగ్గర నుంచి మంచి రాజయోగం పట్టబోతోంది. బికాజ్ వీళ్ళకి గోచార రీత్యా ఏలినాడు శని ప్రారంభమైనప్పటికీ కూడా ఈ శని భగవానుడు కాలపురుషుని చక్రంలో ముఖం మీద నుంచి కుడి భుజం మీదకి సంచారం అవడం వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి, రాజయోగం అనేటువంటిది పడుతుంది, ధనము అనేటువంటిది నిలబడుతుంది, విపరీతంగా డబ్బు సంపాదించేటువంటి యోగము వీళ్ళకి బాగున్నాయి. కానీ ఎలా లేదన్నా వీళ్ళకి కాస్త గురుబలం తక్కువగా ఉంది కాబట్టి అక్టోబర్ దాకా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ తర్వాత నుంచి కాస్త మెరుగైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నవంబర్ మాసంలో శుక్ర బలము అనేటువంటిది వీక్ అవుతుంది కాబట్టి ఎస్పెషల్లీ ఆ మాసంలో ఆరోగ్య విషయంలో కాస్త కేర్ఫుల్గా విమెన్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 2, 3, 4 పాదం వాళ్ళకి మనం తీసుకుంటే కనుక వీళ్ళకి అక్టోబర్ దాకా తిరుగులేనటువంటి ధనయోగము, తర్వాత రాజకీయ యోగము, తర్వాత రుణ బాధల నుంచి బయటకు వచ్చేటువంటి యోగము, వివాహ యోగము, సంతాన యోగం అన్నీ కూడా గురుబలం పెరగడం వల్ల ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అని చెప్పచ్చు. ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా సామాన్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది 2, 3, 4 పాదం వాళ్ళకి బాగుంది అని అంటే ఈ అక్టోబర్ లోపు మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వచ్చినట్టే, ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేవి చూస్తారు. 1వ పాదం వల్ల అయితే మీ పర్సనల్ చార్ట్ బాగుంటే దానికి తగినటువంటి ఎఫర్ట్స్ పెట్టండి. 100% ఈ శని అనేటువంటి ఆయన జూలై 20th దాటిన తర్వాత నుంచి ఎక్స్ట్రాడినరీగా మీ లైఫ్లో చేంజెస్ తీసుకొస్తారని చెప్పచ్చు. సో చూసారు కదండి, ఒక నక్షత్రము అనేటువంటిది గోచార రీత్యా మనం మాట్లాడుకునేటువంటి అంశములు ఇవన్నీ కూడా. సో జనరలైజ్డ్గా ఈ యొక్క నక్షత్రం విషయంలో గోచారం అంటే జ్యోతిష్ శాస్త్రం ఏదైతే చెప్పుకుందో అది మనం చెప్పుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది చూసిన తర్వాత మీ పెళ్ళి అనేటువంటిది ఎప్పుడు అవుతుంది, లేకపోతే సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఏ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, వాహన ప్రమాదముల విషయంలో, ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో, ఎలాంటి చెడు సహవాస దోషాలు, ఏ టైంలో డబ్బు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎప్పుడు జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది, ఇలాంటివన్నీ డిస్కస్ చేయాలి. అలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నప్పుడు దీనికి అన్ని ఆన్సర్ కూడా పర్సనల్ చార్ట్లోనే చెప్పబడతాయి. సో ఖచ్చితంగా ఎవరైనా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.